మన సొసైటీలో 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ పూర్ పీపుల్. సో ఈ కేటగిరీలో ఎవరుంటారంటే ఎవరైతే ఏ రోజు పని ఆ రోజు చేసుకొని ఎక్కడో దొరికిన చోట ఒక చిన్న పాకలాగా వేసుకొని అక్కడే ఉంటూ అక్కడే తింటూ ఏదో వచ్చిన పనిలో ఎంతో కొంత తీసుకొచ్చుకొని తిని ఆ రోజు అంతటితో అయిపోతుంది. మళ్ళీ రేపటికి ఏం చేయాలి ఏం తినాలి అనేది రేపు మళ్ళీ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఈ కేటగిరీని పూర్ కేటగిరీలో పెడతారు. రిచ్ కేటగిరీ సెకండ్ కేటగిరీ. ఈ కేటగిరీ ఏంటంటే మన సొసైటీలో ఉన్న 80% వెల్త్ని సొసైటీలో ఉన్న 10% పీపుల్ మేనేజ్ చేస్తారు. వీళ్ళని రిచ్ కేటగిరీలో పెడతాం. సో మన సొసైటీలో ఉన్న 80% వెల్త్ అంతా కూడా ఈ 10% పీపుల్ చేతుల్లోనే ఉంటుంది. సో పూర్ కేటగిరీని 10% అనుకుంటే రిచ్ కేటగిరీ 10% ఉంటారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కేటగిరీ, అండ్ మీరు నేను అందరూ వచ్చే కేటగిరీ ఏంటంటే ద థర్డ్ కేటగిరీ, విచ్ ఇస్ మిడిల్ క్లాస్ కేటగిరీ. ఈ థర్డ్ కేటగిరీ మిడిల్ క్లాస్ కేటగిరీలో పీపుల్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దాంతోపాటు కొంత డబ్బులు సేవ్ చేసుకుంటారు, కష్టపడిన డబ్బుల్ని, అండ్ ఫ్యామిలీ కోసం ఎంతైనా కష్టపడతారు. ఇది థర్డ్ కేటగిరీ. ఎంత సంపాదించినా ఎంత సేవ్ చేసినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది. అదేంటంటే పిల్లలకు కావాల్సింది మనం ఇప్పించలేకపోతున్నామనో, కావాల్సింది చదివించలేకపోతున్నామనో, లేదంటే కావాల్సినంత డబ్బు సేవ్ చేయలేకపోతున్నామనో, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. అలా అని అన్నీ వదిలేసి పూర్ పీపుల్ లాగా బతకాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. రిచ్గా లగ్జరీగా బతకాలి అంటే మన దగ్గర ఉన్న కార్పస్, మనం సేవ్ చేసుకున్న వెల్త్ సరిపోదు. బట్ ఎందుకు ఇలా అందరిలాగే కష్టపడుతున్నారు, అందరిలాగే సేవ్ చేస్తున్నారు? బట్ ఎక్కడొస్తుంది ప్రాబ్లం? ఈరోజు ఈ వీడియోలో దీని గురించే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్లోనే ఉండిపోవడానికి ఒక 5 రీజన్స్ ఉన్నాయి. ఈ 5 మిస్టేక్స్ చేయటం వల్లే మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పటికీ మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారు. మిడిల్ క్లాస్కి రిచ్కి ఉండే డిఫరెన్స్ ఈ 5 మిస్టేక్సే. ఆ 5 మిస్టేక్స్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీటిలో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సేవింగ్ బట్ నాట్ ఇన్వెస్టింగ్. చాలామందిని చూశాను నేను, మనీ సేవ్ చేస్తూ ఉంటారు. తక్కువ శాలరీ అయినా కానీ చాలా డిసిప్లైన్డ్గా సేవ్ చేస్తారు. రీసెంట్గా నేను ఒక పర్సన్తో మాట్లాడుతుంటే అతని శాలరీ ఒక 20 నుంచి 25,000 వరకు ఉంటుంది. కానీ అతను సేవ్ చేసిన అమౌంట్ ఒక 4 to 4.5 lakhs తన అకౌంట్లో ఉన్నాయి. ఎందుకంత సేవ్ చేసేవి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అంటే, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, ఈ సేవింగ్స్ అకౌంట్ అయితే నా చేతుల్లోనే ఉంటాయి ఎప్పుడు డబ్బులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నాకు ఏదైనా అవసరం అయితే అని చెప్పాను. సో ఇలాగే చాలామంది అయితే సేవింగ్స్ అకౌంట్లోనో లేదంటే ఈజీ యాక్సెస్ అనే ఎఫ్డీలోనో ఇలా సేవ్ చేయటం చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేవింగ్ ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది, వెల్త్ని గ్రో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ చేసుకుంటూ వెళ్తే ఒక 20 years తర్వాత అది ఒక 50 lakhs జనరేట్ చేస్తుంది. అదే 10,000 అదే 20 years పాటు మీరు ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఆల్మోస్ట్ జనరేట్స్ 1 crore. అంటే ఎంత డిఫరెన్స్ కార్పస్లో? ఆల్మోస్ట్ 100% డిఫరెన్స్. సో వెల్త్ క్రియేట్ చేయడానికి సేవింగ్స్ ఓన్లీ సరిపోదు, దాంతోపాటు కొంత ఇన్వెస్ట్ కూడా చేయాల్సిందే. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో శాలరీ ఇంక్రీజ్ అవ్వగానే ఎయిదర్ వాళ్ళ ఫోన్ అప్గ్రేడ్ చేయడం, లేదంటే పిల్లలకి ఏదైనా కొత్త ఫోన్ కొనించడం, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫోన్ అప్గ్రేడ్ చేయడం, లేదంటే కొత్త కారు తీసుకోవడం, లేదంటే పెద్ద ఇంటికి రెంట్ పెద్దగా కట్టి పెద్ద ఇంటికి షిఫ్ట్ అవ్వటం, ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏమవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది కానీ వెల్త్ క్రియేట్ అవ్వదు, మీరు ఎప్పటికీ రిచ్ అవ్వరు. సో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ వెళ్తే ఎప్పటికీ రిచ్ అవ్వరు, కానీ మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది, కానీ మీ వెల్త్ మాత్రం క్రియేట్ అవ్వదు. రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రిచ్ పీపుల్ శాలరీ కానీ ఇన్కమ్ కానీ ఇంక్రీజ్ అయిన వెంటనే దానికి సిమిలర్గా ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేస్తారు, లైఫ్ స్టైల్ని కాదు. కానీ మిడిల్ క్లాస్లో ఇన్కమ్ ఇంక్రీజ్, లైఫ్ స్టైల్ ఇంక్రీజ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ టూ మచ్ సేఫ్టీ చూస్తారు. అంటే ఏదైనా ఒక కొంత అమౌంట్ వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే అంత రిస్క్ వద్దు, దాన్ని ఎఫ్డీలో కానీ గోల్డ్లో కానీ ఇంకేదైనా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుందాము అని చూస్తారు. కానీ దాన్ని ఎక్కడైతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లోనో లేదంటే స్టాక్ మార్కెట్లోనో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడు అనుకోరు. మిడిల్ క్లాస్ పీపుల్లో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది.
లేదు అంటే ఓన్లీ ఆప్షన్ సేవింగ్స్ అకౌంట్ కానీ ఎఫ్డి కానీ, లేదంటే కొంచెం ఎక్కువ మనీ ఉంది అంటే 100% గోల్డ్కి వెళ్ళిపోతారు. బట్ ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేద్దాము, ఏదైనా దాన్ని కాంపౌండ్ అయ్యే దగ్గర ఇన్వెస్ట్ చేద్దాము అనే దాన్ని ఎప్పుడూ ఆలోచించరు. టూ మచ్ సేఫ్టీ అంటే స్లో గ్రోత్. ఆ స్లో గ్రోత్లో ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వల్ల మీ మనీ అంతా కూడా వ్యానిష్ అయిపోతుంది. సో రిస్క్ అవాయిడ్ చేస్తున్నాము అనుకొని ఫ్యూచర్ రిస్క్ క్రియేట్ చేస్తారు. ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నో ఫినాన్షియల్ ప్లాన్. చాలామంది ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఏదో ర్యాండమ్ ఎస్ఐపిస్లోనో, లేదంటే ఎక్కడైనా ఎఫ్డీలోనో, లేదంటే ర్యాండమ్ స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి ఒక ప్లాన్ ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు. ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే గోల్, ఇన్వెస్ట్మెంట్, టైం లైన్, ఈ మూడు కాంబినేషన్ ఉంటేనే ఆ వెల్త్ క్రియేట్ అవుతుంది, మీ గోల్స్ అచీవ్ అవడానికి ఈజీగా ఉంటుంది. గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ డైరెక్షన్ లేని మనీ అది దేనికి పనికి రాకుండా పోతుంది. ఏదో టైంలో దాన్ని తీసేయటం, ఆపేయటం, ఇంకేదైనా కావాలంటే కొనేసేయటం, ఇట్లా చేస్తారు. కానీ ఏదైనా గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ గోల్ అచీవ్ అయ్యేంత వరకు సో వీ విల్ వెయిట్ యాక్చువల్లీ. ఫిఫ్త్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ లేట్. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫస్ట్ అవసరాల మీద ఫోకస్ చేస్తారు, కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కానీ వెల్త్ క్రియేషన్ మీద కానీ ఫోకస్ చేయరు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా చేద్దాంలే, ఈ ఫీలింగ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 5,000 ఎస్ఐపి కనుక మీరు 25 years ఏజ్లో స్టార్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యేసరికి కొన్ని కోట్లు క్రియేట్ చేయొచ్చు. కానీ అదే మీరు ఒక 10 years డిలే చేసి మీరు 35లో కనుక ఈ 5,000 ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ కార్పసే క్రియేట్ చేస్తారు. అంటే చూడండి, 10 years డిఫరెన్స్ 50% కార్పస్ని వ్యానిష్ చేసేస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనీ కాదు, టైం. కాంపౌండింగ్ ఎప్పుడు కూడా టైం ఫ్రేమ్తోనే ఎక్కువ వర్క్ అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్లో ఈ 5 మిస్టేక్స్ని కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఎవరు మిడిల్ క్లాస్లో ఉండరు, అందరూ రిచ్లోనే ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇన్వెస్ట్మెంట్కి కనుక డిసిప్లిన్ యాడ్ అయింది అంటే రిచ్ అవ్వటం చాలా సింపుల్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోవటం కాదు రిచ్ అవ్వకపోవటానికి రీజన్, ఉన్న డబ్బుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవటం. ఈ 5 మిస్టేక్స్ని కనుక రెక్టిఫై చేసుకోగలిగితే మీ లైఫ్లో మిమ్మల్ని రిచ్ అవ్వకుండా ఆపే పవర్ ఇంకేది ఉండదు. రిచ్ పీపుల్ దే డోంట్ ఎర్న్ మోర్, దే ఇన్వెస్ట్ బెటర్. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫినాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ జర్నీ. థ్యాంక్ యూ.